తొలిసారి ప్రపంచ కప్ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని విన్నింగ్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి అన్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ సోని బాలాదేవి ఆమెను సన్మానించారు. అనంతరం ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తమ విజయంతో భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని అరుంధతి రెడ్డి తెలిపారు. దేశ ప్రధాని మోదీని కలవడం మరిచిపోలేని అనుభవమన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అందరినీ ముందుండి నడిపించారని చెప్తున్న అరుంధతి రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. మహిళల ప్రపంచ కప్ విన్నింగ్ టీంలో ఉన్నటువంటి అరుంధతి రెడ్డి మాత్రం మనతో పాటున్నారు. అరుంధతి రెడ్డి గారు, సో మొదటిసారి ఈ కప్ విన్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మొదటిసారి కప్ విన్ అయిన తర్వాత మీ ఫీలింగ్ అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యాను. అంటే వరల్డ్ కప్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే, సో ఆ మూమెంట్ చాలా ప్రెష్ చేస్తుంది. సో చాలా మంచిగా ఫీల్ అయ్యాను. మొదటి నుంచి అంటే టీం సెమీఫైనల్స్ గెలవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అప్పుడు మీ టీమ్మేట్స్ అంతా ఏం మాట్లాడుకున్నారు? అంటే అదే యాక్చువల్లీ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ ఉండే ఆ వరల్డ్ కప్లో. అంటే ఆస్ట్రేలియాతో ఎప్పుడు క్లోజ్ వచ్చి ఓడిపోయే వాళ్ళం ముందు, బట్ అది ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ మేము ఆస్ట్రేలియాని బీట్ చేసాం. ఇంకా అది చాలా హైయెస్ట్ రన్ చేజ్ వరల్డ్ కప్ క్రికెట్లో. సో ఆ మ్యాచ్ చాలా మోటివేషన్ ఇచ్చింది ఫైనల్స్లో ఆడడానికి మాకు. ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి మీరు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు లభించింది? చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీ, మా అమ్మమ్మ, మా ఎంటైర్ ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉండే. ఎప్పుడు ఇట్లా అనిపించలేదు నాకు సపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు కూడా అందరు మా ఫ్యామిలీ వాళ్ళే వచ్చారు. సో వెరీ హ్యాపీ. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మీ టీంని కొద్దిసారి మోటివేట్ చేస్తూ ఈ ఫైనల్ వరకు తీసుకురావడం ఆమె కృషి మీతో ఎలా ఉండేవారు? చాలా మంచి వ్యక్తి ఆమె. అంటే మొత్తం టీంకి ఒక బిగ్ సిస్టర్ లాగా ఉండే ఆమె. చాలా సపోర్ట్ చేసింది ఎవ్రీ పర్సన్కి, ఎవ్రీ ప్లేయర్కి. ఇంకా అంటే ఆమె కూడా యాజ్ ఎ కెప్టెన్ చాలా వరల్డ్ కప్స్ ఓడిపోయింది ముందు. సో ఇది ఆమె కోసం చాలా మేము ఇవ్వాలనుకున్నాం. ఇన్ని వరల్డ్ కప్స్ ఓడిపోయిన తర్వాత ఒక విన్ మేము ఇవ్వాలనుకున్నాం ఆమెకి. ప్రధాని మోడీ తోటి ఈరోజు కలవడం ఏ విధంగా అనిపించింది? ఆయన ఏ విధంగా మీతో మాట్లాడారు? చాలా మంచిగా మాట్లాడు. చాలా మంచి మూమెంట్ మాకు. అంటే మేము అనుకోలేదు అంత టైం స్పెండ్ చేస్తారని సార్ మాతో, బట్ చాలా ఇన్స్పైరింగ్ ఉండే. చాలా మంచిగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా మీ మదర్కి ఒక హీరో అని చెప్పేసి అన్నారు. ఆ డిస్కషన్ ఏం జరిగింది? మీ మదర్కి ఒక హీరో అని చెప్పేసి మమ్మీ చాలా అడ్మైర్ చేస్తారు పిఎం మోదీ సార్ని. చాలా చిన్న అంటే ఎప్పటి నుంచి మోదీ వచ్చారు చాలా సపోర్ట్ చేస్తారు. సో మంచిగా అనిపించింది. వరల్డ్ కప్ హెడ్ ట్రైనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, హౌ వాజ్ ద హోల్ జర్నీ? Sir, overall journey has been very good, and they've worked really hard. Chala kashtapaddarandi, and it's been a 6-month journey. It's not been a short journey. Baita kanpichedi is just that one finals, but irrespective of anything, it's been a terrific journey from in terms of preparation for the overall team. టీం మొత్తం మీద అరుంధతి ఫీల్డింగ్లో చూసాం. బంగ్లాదేశ్ అనేటువంటి ఒక మ్యాచ్లో అద్భుతమైనటువంటి క్యాచ్ కూడా పడడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ అన్నిటి కూడా మ్యాచ్ ముందు నుంచి, టోర్నమెంట్ ముందు నుంచి ఎలా తను ట్రైన్ అయ్యింది? Sir, I am the strength and conditioning coach of the team. I take care of their fitness. So fitness is a very critical part of any team, and every team starting first match nunchi last match daka, to keep the team available and fit is the most important thing. So that is something that we did very specifically for the entire team to make sure finals ki andar available undi manchiga perform cheyalani. సో అరుంధతి రెడ్డి వాళ్ళ మదర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, మీరు మొదటిసారి కప్ విన్ అయిన తర్వాత మీతో తను ఏం చెప్పింది? లాస్ట్ క్యాచ్ పట్టంగానే మా పాప నా గురించి కింద నుంచి చూసి వేవ్ చేసి రమ్మనింది కిందికి. నేనే ఫస్ట్ పేరెంట్ ఎవరైతే గ్రౌండ్లోకి వెళ్ళాను. సో ఇట్ వాజ్ బిగ్ మూమెంట్. అయితే ఇప్పుడు మొత్తం ఆ రోజు మ్యాచ్ విన్ అయిన తర్వాత స్టేడియం మొత్తం కూడా వందే మాత్రం అనే ఒక పాట పాడారు. అది ఎలాంటి ఇది అనిపించింది? ఆ వందే మాత్రం సాంగ్ విని ఇట్ వాజ్ లైక్ గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు. లైక్ ఆ మూమెంట్ని లైఫ్ లాంగ్ మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఇట్ ఈస్ లైఫ్ టైమ్ మెమరీ. అరుంధతి రెడ్డి చెప్పారు మీ ఫ్యామిలీ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు, ఈ విన్నింగ్లో మీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పారు. సో ఎలాంటి ఒక మదర్గా మీరు ఏం చెప్తారు? ఇలాంటి గేమ్, ఒక ఫిట్నెస్తో కూడినటువంటి గేమ్లోకి రావడానికి ఒక మదర్గా ఆడపిల్లలకి ఏం చెప్తారు? అదే ఈ రోజుల్లో గేమ్స్, స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మగపిల్లలకే కాదు, ఆడపిల్లలు కూడా ఈక్వల్లీ టాలెంటెడ్. అది మన విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో కనపడుతుంది కి విమెన్ ఆర్ నో లెస్ దెన్ మెన్. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో అది
తను ఆడినటువంటి ఈ మ్యాచ్ అన్నింటిలో కూడా మొదటి నుంచి కూడా అంటే ఇంత కష్టపడడానికి స్టేజ్ రావడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సాక్రిఫైస్ చేశారు, తన చాలా సపోర్ట్ చేశారని అరుంధతి రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటుగా చాలామంది ఇలాంటి ఫిట్నెస్కి సంబంధించినటువంటి గేమ్స్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అరుంధతి రెడ్డి తల్లిగారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.